చెన్నూరు మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు మద్దెల భవాని మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను తాకట్టు పెట్టొద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. బహుజన వాదం ఎత్తుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజలను నమ్మించి గొంతు కోసే విధంగా నేడు మీ యొక్క పద్ధతులు, మీ ఆలోచనలు బీఆర్ఎస్ చేరికతో తెలిసిపోయిందన్నారు. మొన్నటి వరకు కుటుంబ పాలన, దొరపాలన, నియంత పాలన అంటూ వ్యతిరేకించిన నేడు మీకు దొర గౌతమ్ బుద్ధుడై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పూలేగా కనిపిస్తున్నాడని విమర్శించారు. దళిత బహుజనులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేవారిని ఎవరు కూడా నమ్మకూడదని ప్రజలకు పిలుపునిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ మంచిర్యాల జిల్లా నాయకులు కె శిరీష్, పీఓడబ్ల్యూ చెన్నూరు మండల నాయకులు ఎం ప్రవళిక, లక్ష్మి, పద్మ, దుర్గా, శ్రీలత, వసంత, ఐఎఫ్టియు చెన్నూరు డివిజన్ అధ్యక్షులు మాసాని రమేష్, పీవైఎల్ చెన్నూరు మండల కార్యదర్శి తగరం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది ఒక బహుజనవాదిగా, ఒక బహుజన బిడ్డగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల బిడ్డల అందరినీ కూడా మరి మోసం చేసి బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చి మరి మోసం చేయడం అనేది దీన్ని బహుజన బిడ్డలందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. అందుకోసమనే తెలియజేస్తూ ఉన్నాం, బహుజన ముసుగులో వచ్చి రాజకీయాన్ని వేసి నువ్వు కేసీఆర్ వదిలినటువంటి బాణాన్ని అనే విషయాన్ని కొంతమంది చెప్పినా కూడా మేము నమ్మలేదు. మా బహుజన బిడ్డ మంచి నాయకుడు, జ్ఞానవంతుడు అని చెప్పేసి ఆలోచించుకున్నాం, కానీ కాదు, అజ్ఞానంలో ఉన్నామని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఒకప్పుడు దొర పరిపాలించినప్పుడు దొర ఎందిరో, దొర పోకటెందిరో అని ఈరోజు దొర దగ్గరికి నువ్వు చేరుకున్నావంటే నువ్వు దొర గడిలలో బందీ అయినావు అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా బహుజనవాదాన్ని మోసం చేసినటువంటి బహుజన బిడ్డలం, అంబేద్కర్ వారసులం, అంబేద్కర్ బిడ్డలం, పూలే వారసులం, మరి కాంచీరాం వారసులం, మహనీయుల ఆలోచన విధానంలో నడుస్తున్నామని చెప్పేసి కొంతమంది దళిత నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఈ బహుజన ముసుగుతోని, ఈ బహుజన వాదంతోని మీరు వచ్చి జనాలను పిచ్చోళ్ళ చేయడానికి మీరు వచ్చిల్లనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీకు అంతగానం ఇష్టం ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు ప్రశ్నించాలే కదా. అప్పుడు ప్రశ్నించకుండా దొర ప్యాకేజ్ ఇస్తేనే ఈరోజు మీరు వెళ్ళిననే విషయాన్ని మేము ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. చట్టం అందరికీ సమానమే. భారత రాజ్యాంగం ఖచ్చితంగా అమల్లోకి రావాలి. భారత రాజ్యాంగాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ మారుస్తున్నాడని చెప్పేసి మీరు ఏ రకంగానైతే ఒక వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. కేసీఆర్ కూడా మరి మారుస్తారని చెప్పేసి వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పుడు తిరుగుబాటు మొదలైంది కదా, అప్పుడు కూడా మనం చేసినాం కదా. మరి భారత రాజ్యాంగాన్ని మోసం చేసేటువంటి బీజేపీ కావచ్చు, అదేవిధంగా మరి కేసీఆర్ కూడా మారుస్తున్నాడు కాబట్టి కేసీఆర్ బాణానివి నువ్వు, కేసీఆర్కు తొత్తులు అనే విషయాన్ని మేము ఈ ప్రజలకు అందరూ తెలియజేస్తున్నాం. ఈ ఎస్సీ సెంచలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ రిజర్వేషన్ పొందిన సెంచలు అయితే ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గడిలలో బందీ అయిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ఈ ముసుగులో వచ్చి మరి అన్యాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రశ్నించడానికే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మహనీయుల ఆలోచన విధానాన్ని మోసం చేస్తా అనుకుంటే మాత్రం ఖబర్దార్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ప్రవీణ్ అన్న నువ్వు ఏ ముసుగుతో నచ్చినావో కానీ ఖచ్చితంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో నీకు కనీసం గౌరవం లేకుండా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే కేసీఆర్ నిన్ను ఎల్లగొడతానని కూడా ఇదే మాట ఇస్తున్నా. కేసీఆర్ వాడుకుంటాడు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ ఒక దళితుడయ్యి 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మీకు గుర్తు రాలేదు దళిత ముఖ్యమంత్రి అనేది. మనం ప్రశ్నించిన డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే తన జీవితాన్ని త్యాగం చేసి, తన పిల్లల్ని త్యాగం చేసి మనకు ఓటు అనే ఆయుధం ఇచ్చిండో, ఈ ఓట్ల కోసం ఈ బూటకం రాజకీయం చేశాడు అంటే మరి నాయకులు ఎవరొచ్చినా కూడా వీళ్ళకు ఓట్లు వేయొద్దు, వీళ్ళని నమ్మద్దు, ఖచ్చితంగా వీళ్ళకు రాజకీయ జీవితాన్ని పొందబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము తెలియజేసేది ఒకటే, ప్రజలందరూ తెలియజేసేది ఒకటే, ఈ మోసం చేసేటువంటి మాటలు మాత్రం నమ్మద్దు. ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం వెళ్ళినా నాకు రాజ్యాధికారం అవసరం అని చెప్పేసి ఒక్క ఎంపీ సీటు కోసం వెళ్ళడం కాదు, నువ్వు ఎప్పుడో కేసీఆర్ రోజుల్లో బాణాని అనే విషయాన్ని మేము మళ్ళీ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. నీకు రాబోయే రోజులలో కేసీఆర్తోని మళ్ళా ఎలాంటి ఆపద వచ్చినా ఇదే కొంతగా ప్రశ్నిస్తుంది. దళితుల్ని తొక్కివేసిన కేసీఆర్ పని, దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో, దళిత చెంచాలు ఎవరైతే ఉన్నారో ఆ చెంచాలందరికీ తెలియజేస్తా ఉన్నాం.
ప్రశ్నించిన గొంతుక కదా. మరి 30 సంవత్సరాల నుండి నువ్వు ఉద్యమం చేసిన ఉద్యమకారునివి. చాలా అన్న నీ పట్ల మాకు జాతి బిడ్డలకు ఉన్నటువంటి గౌరవాన్ని పోగొట్టినారు. బీజేపీకి ఓటేయని చెప్పేసి మందకృష్ణ అనడం చాలా బాధాకరం. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఖచ్చితంగా ఈ అగ్రకుల పార్టీలకు వీళ్ళు ఏ రకంగానైతే మోసం చేస్తున్నారో ఈ పార్టీలకు బహుజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దు, ఎవరు ఓటు వేయద్దు. ఎంపీ ఎలక్షన్ల ముంగట వచ్చినా కూడా వీళ్ళకి ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కృష్ణన్న నీ లక్ష్యం మనం ఊరు అవతల ఉన్నటువంటి బిడ్డలు మన పేరున కూడా మాదిగా అని పెట్టుకొని ఊరు అవతల నుండి ఊళ్ళకి వచ్చి ఉద్యమాలు చేస్తే ఈ రోజు మాదిగా బిడ్డను అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారంటే నీ యొక్క ఉద్యమం నిన్ను స్ఫూర్తి తీసుకున్నాం. ఎస్సీ వర్గీకరణ సందర్భంలో ఎంతో మంది బిడ్డలు మన మాదిగ జాతి బిడ్డలు అమరులైనటువంటి చరిత్ర మర్చిపోలే. భారతి మాదిగా చనిపోయింది, ఆమెకు ఒక బిడ్డ ఉంటే న్యాయం జరిగిందా? జరగలేదు. నరేంద్ర మోడీ 2019లో ఎస్సీ వర్గీకరణ 100 రోజులలో చేస్తానన్నాడు. మరి 100 రోజులు ఇంకా గడవలేదా అని చెప్పేసి నరేంద్ర మోడీకి సూటిగా ప్రశ్నిస్తున్నాం. మమ్మలను 85% ఉన్నటువంటి 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బిడ్డలను మోసం చేసే బీజేపీకి మీరు ఏ రకంగా ఓటు వేయాలి? ఏ పార్టీలు ఉన్నా పర్వాలేదు కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయాలని మా కృష్ణన్న అనడం, మా జాతి బిడ్డ అనడం అది మాకు బాధాకరం అని చెప్పేసి ఈరోజు నేను నీ చెల్లెగా నేను ప్రశ్నిస్తున్నా. బీజేపీ ఏదైతే ఉన్నదో బీజేపీకి ఓటేయద్దు. మళ్ళీ బీజేపీ గిట్ట మళ్ళీ పరిపాలించేది ఉంటే, మళ్ళీ కేంద్రంలో బీజేపీ వచ్చేది ఉంటే మరో మణిపూర్ అవుతుంది తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పేసి మందకృష్ణకు తెలియజేస్తున్నాం. అన్న జాతి నమ్ముడు లేదు, ఎస్సీ వర్గీకరణ కాకపోయినా మంచిదే, ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం లేదు. మన జాతి బిడ్డలు అందరం కలిసి మరి మీరు పెట్టుకున్నటువంటి పార్టీని గెలిపించుకుంటాం కావచ్చు కానీ మరి